శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 42.2 ఓవర్లలో 280 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 64, అక్షర్ పటేల్ 44 రాణించగా గిల్ 35 పర్వాలేదనిపించారు. కోహ్లీ 14, దుబే 0, కేఎల్ రాహుల్ 0, అయ్యర్ 7 తీవ్రంగా నిరాశపరిచారు. నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్లో గల ఫంక్షన్ హాల్లో షహీన్ అకాడమీలో చదువుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, జాతీయ స్థాయి నీట్లో ర్యాంకులు సాధించిన వారికి, 10వ తరగతిలో 10 ర్యాంకు సాధించిన వారికి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ అభినందించి సత్కరించారు. నిజామాబాద్ నగర అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు. ఆదివారం జిల్లాకు వచ్చిన ఆయన రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో పలువురు కార్పొరేటర్లు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇటీవలే ₹10 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ సిపిఐ కార్యాలయంలో జరిగిన ఏఐటియుసి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోటగిరి మండలంలోని కొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీపై డీఈఓ దుర్గాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పప్పు, కూరలు రుచిగా ఉండడం లేవని, కారంతో కూడిన భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో ఆ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో సబిత ఆవేదనకు గురైన నేపథ్యంలో ఆమెతో కేసీఆర్ మాట్లాడారు. ఈ అంశంలో భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. సబిత వెంట ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంబానీ, అందానీ వంటి అగ్రవర్ణాల పార్టీ అని, పేదల గురించి ఆలోచించే పార్టీ కాదని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నిజామాబాద్లో గల టీఎన్జీఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అంబానీ, అందానీలకు కొమ్ము కాస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు.